బా ఏంది ఛాయ్ గిట్లున్నది పొత్తులకి ఏమో గిట్ల గిట్ల తయారవుతుంది అగో వచ్చి రావులా ఇక మీకు మంచి ముచ్చట చెప్పాలి ఇక ముచ్చట ఏంటంటే ఇక మీరు బయట ఫుడ్ తింటారా ఇక బయట ఫుడ్ తినేటప్పుడు మస్తు జాగ్రత్తగా ఉండాలి ఇక చార్మినార్ కాడే ఫుడ్ అయితే నాయన ఒక్కసారి అడిగి పోయినామనుకో మన కళ్ళు పైర్లు కమ్ముతాయి ఎందుకంటే చార్మినార్ ఉన్నది కదా ఇక చార్మినార్ దగ్గరనట ఒక హోటల్ ఉన్నది ఆ హోటల్ అన్నట మనం ఫుడ్ తినామనుకో మన పని అయిపోయినట్టే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకుంటాం ఇక ఫుడ్ ఫ్రెష్గా ఉన్నదా ఫ్రెష్గా లేదా లేకపోతే ఏమన్నా వాసన వస్తుందా గుడ్డిపోయిందా మంచిగానే ఉన్నదా అని చూసుకొని తింటాం కదా గాడ కూడా గట్లనే చూసుకొని తినాలి గట్లా చూసుకొని తినకపోతే ఏమవుతుంది ఎరికేనా ఇగనులా మన ఓల్డ్ సిటీ చార్మినార్ ఉన్నది కదా గా చార్మినార్ దగ్గర అరేబియన్ అనే ఒక హోటల్ ఉన్నది గా అరేబియన్ అనే హోటల్ కాడ గా తనిఖీలు చేసే అధికారులు ఉంటారు కదా గా తనిఖీలు చేసే అధికారులు అక్కడికి పోయి తనిఖీలు చేయగానే ఇగో ఇట్లాంటి రిఫ్రిజిరేటర్ల మొత్తం ఏమున్నదట అంటే కుళ్ళిపోయిన మాంసం ఉన్నదట నుల్లా ఇక కుళ్ళిపోయిన మాంసంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మొత్తం మనకు గా ఎర్రటి కాగిన నూనెలా వేసి పకోడాలు గికోడాలు చేసి మనకి ఇస్తారు ఇక మనం వాటిని చూసి అబ్బా మంచిగా ఉన్నది ఫుల్ టేస్ట్గా ఉన్నది ఆహా ఇట్లాంటి తిండి శృంగారమైన తిండి ఎక్కడైనా తిన్నమా లేదా అనుకుంటా అని లొట్టలు వేసుకుంటా తింటాను చివరికి చూస్తే ఇక మనకు పానాలకే ముప్పొస్తుంది కొంతమందికి అయితే మొత్తం కడుపులో మొత్తం పేగులన్నీ వడిపడతానే అనుకోరు అదుర్రి ఒక్కొక్కరికి క్యాన్సర్లు కూడా వస్తాయి ఇట్లాంటి ఫుడ్ చేయబట్టి ఇక ఇట్లాంటి ఫుడ్ అధికారులు వచ్చి దాన్ని మొత్తం బ్యాన్ చేయాలి ఇట్లాంటి ఫుడ్ మీరు ఎక్కడ వాడతారు అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అది మూపించే ప్రయత్నం ఏది చేసిరు అనుకోరు అదుర్రి